హలో అండి, వెల్కమ్ టు బ్యాంగిల్ బ్లీస్ క్రియేషన్స్. మనం ఇప్పుడు చూస్తున్న వీడియోలో 2 కట్ బ్యాంగిల్స్తో కడా బ్యాంగిల్స్ ఎలా చేసుకోవచ్చో చూద్దాము. దానికి కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి స్క్వేర్ కుందన్స్ అండ్ 3mm రౌండ్ అండ్ గోల్డ్ కలర్ ట్యూబ్స్. ఇక్కడ నేను స్టోన్ చైన్ చూపిస్తాను, కానీ ఫస్ట్ స్టోన్ చైన్తో చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 6K ఐ షేప్ మ్యాట్ కుందన్స్ తీసుకోవాలి. నా దగ్గర ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఒకటే చూపించాను. అండ్ గ్లూ, ఫెవిక్రిల్, స్టిక్ పెన్ అండ్ దానికి గ్లూ. సో ఇవే అండి రా మెటీరియల్స్. ఇవి సరిపోతాయి. ఇప్పుడు మనం మేకింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ గ్లూ స్టిక్ చేసుకొని 6K ఐ కుందన్ ప్లేస్ చేసుకొని తర్వాత 3mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి దాని చుట్టూ. అసలు చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా అనుకుంటారు, చేశాక చూస్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి ఎలా స్టిక్ చేసుకోవాలో. అండ్ ర్యాపింగ్ వీడియో కూడా కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో నేను ర్యాపింగ్ చేయటం చూపిలేదు. నేను తీసుకున్న బ్యాంగిల్ వచ్చేసి ఫ్లాట్ 26 అండి. ఈ రౌండ్ 3mm అన్నీ స్టిక్ చేసుకోవటం అయ్యాక మనం తర్వాత దాని కింద స్క్వేర్, తర్వాత ఆ ట్యూబ్ రావాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో. అది గోల్డ్ కలర్ ట్యూబ్ అంతే. ఇంకా ఈ సర్కిల్ మొత్తం ఇంతే. ఇంకా స్క్వేర్ తర్వాత గోల్డ్ ట్యూబ్, స్క్వేర్ తర్వాత గోల్డ్ ట్యూబ్. సో మీరు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ ఈ స్క్వేర్ అను ట్యూబ్ పెట్టుకుంటే ఆ తర్వాత సైడ్స్ని ఏంటంటే 3mm పింక్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి. సో ఇలా ఫస్ట్ ఈ స్క్వేర్ క్యూబ్ పెట్టుకుంటే ఈజీగా అయిపోద్దని ఫస్ట్ ఇవి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఆ గ్లూ మనం సెట్ చేసుకుంటా ఒకదాని తర్వాత ఒకటి అలా పెట్టుకోవాలి. మనం పక్కకు కూడా జరగకూడదు. సో మనం అంతా స్టిక్ చేసేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంది. ఇప్పుడు మనం సైడ్స్న అటు ఇటు సైడ్స్న 3mm పింక్ కలర్ రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను గ్లూ పెట్టేసుకున్నాను. ఒక్కదాని తర్వాత ఒక్కటి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా సింపుల్ వేలో చూపించాను. సో లుక్ వచ్చేసి ఇలా ఫైనల్ లుక్ అయ్యాక చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బ్యాంగిల్.